ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. గౌతమ్ నంద గురించి టాపిక్ వచ్చింది సార్. నెక్స్ట్ మంత్ 19th సినిమా రిలీజ్ కాబోతుంది. గౌతమ్ అవునండి. నంద అవును. రిలీజ్ సినిమాలకి ఇప్పుడు ఎంత క్రేజ్ వస్తుందో, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో మనం చూస్తా ఉన్నాం. సో గౌతమ్ నంద రిలీజ్ మీద ఎలా వర్క్ చేస్తున్నారు? ఫ్యాన్స్‌కి ఎలాంటి ఒక ట్రీట్ ఇవ్వబోతున్నారు మీరు? గౌతమ్ నంద డెఫినెట్‌గా బాగా చూస్తారండి సినిమా. దాంట్లో ఏంటంటే చాలా చక్కగా మంచి కథ అండి అది. సార్. మంచి కథ చాలా ఫ్యాషన్‌గా ఉంటది. గోపీచంద్ గారు కూడా అందులో చాలా స్టైలిష్‌గా కనపడతారు. లుక్ గాని, అది గాని. హ్మ్. సినిమా కూడా చాలా రిచ్‌గా ఉంటుంది సినిమా. ఎక్కడ చూసినా ప్రతి ఫ్రేము రిచ్‌గా ఉంటుంది. దాన్ని చాలా ప్రేమించి తీసాం మేము అది. డెఫినెట్‌గా మళ్ళీ బాగా చూస్తారనే ఉద్దేశంతోటే ఈ సినిమా రిలీజ్‌కి మేము ప్లాన్ చేసాం. ప్లాన్ చేసామండి. ఈరోజు ప్రమోషన్ రావడానికి కానీ, సార్. అలాగే డైరెక్టర్ గారు కూడా ప్రమోషన్ వస్తా అంటున్నారు. సార్. సంపత్ రాజు గారు కూడా అసలు ఆ సినిమా విషయంలో చాలా కష్టపడి చేసాడండి సినిమా. సార్. చాలా కష్టపడి చేసాడు. ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా చెప్పారు ప్రేమించి సార్. చేసాడండి సినిమా. నాకు 'గౌతమ్ నంద' నా కెరీర్ బెస్ట్ మూవీ. ఉమ్. ఎందుకో ఆ సినిమాకి రావాల్సినంత రీచ్ రాలేదు గానీ, నాకు చాలా ఇష్టం ఆ సినిమా అని చెప్పారు. మీరు నిజంగా చాలా మంచి టైంలో చాలా మంచి సినిమా రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ చేస్తున్నాం. దాంట్లో ఒక డైలాగ్ ఉంటది సార్. ఈ మధ్య రీల్స్‌లో బాగా ఫేమస్ అయింది. ఉమ్. ఎక్కడున్నావురా హైదరాబాద్‌లో, పేరుకే ఉన్నావు హైదరాబాద్‌లో. ఇది హైదరాబాద్ కాదు. ఆ, ఆ. అవును. అంటే ఆ క్యారెక్టర్ లైఫ్‌లో ఏం చూసుండదు. ఒక స్టార్ హోటల్ గాని, ఒక లగ్జరీ అవును. ఫుడ్ గాని ఏది చూసుండదనమాట ఆ క్యారెక్టర్. అవును సార్. గోపీచంద్ గారి క్యారెక్టర్. మనం హైదరాబాద్‌లో లేవురా బస్తీలో ఉన్నాము. కరెక్టే అండి. ఆ బస్తీలో దాన్ని చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ రిలేట్ చేసుకొని కవర్ చేశారు. ఆ రీల్‌ని తెగ వైరల్ చేశారు. ఉమ్. సో జనాలకి ఇప్పటికి నచ్చే సినిమా అది. మంచి నిర్ణయం అందులో తీసుకున్నారు. మంచి డైలాగ్ కూడా రాశాడు సంపత్ నంది గారు. దేనికైనా సెకండ్ హ్యాండ్ ఉంటుంది. హ్మ్. ప్రతిదానికి సెకండ్ హ్యాండ్ ఉంటుంది. కానీ సెకండ్ హ్యాండ్ లేనిది ఒకటే ఒకటి. అదే డబ్బు. హ్మ్. డబ్బుకి సెకండ్ హ్యాండ్ లేదురా. పాత నోటైనా దాని విలువ ఒకటే. సో, అన్నింటికి సెకండ్ హ్యాండ్ ఉంది కానీ డబ్బుకి సెకండ్ హ్యాండ్ లేదని లాస్ట్‌లో ఆయన అలా రాస్తాడు. చేతులు 2 జాపి ధనం మూలం ఇదం జగత్ జగత్ అంటాడు. అవునండి. థియేటర్ అసలు అదిరిపోయింది ఆ డైలాగ్. ఉమ్. అవును. నాకు గుర్తు ఆ సార్ ఆ సినిమా. డైలాగ్. అందులో ఇంకొక డైలాగ్ చెప్పారండి ఆయన. అంటే పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదురా. హ్మ్. కానీ పేదవాడిగా చనిపోవడం మటుకు అది నీ తప్పే మన తప్పే అవుతుంది హ్మ్. అని అదే ఏదో ఇన్స్పిరేషన్‌తో రాశారనుకోండి. కానీ అది మంచి డైలాగ్. అవునవును. వండర్‌ఫుల్ డైలాగ్ అది. సో మంచి సినిమా ఇవ్వబోతున్నారు అయితే మంచి మీరు సినిమా అవుతుంది. రిలీజ్. చాలా రిచ్‌గా చేసాం. బ్యాంకాక్, హ్మ్. దుబాయ్ ఎక్కువ రోజులు చేసామండి. సార్ ఆ రోజుల్లో ఎంతైంది సార్ బడ్జెట్ అది? గౌతమ్ నంద? గౌతమ్ నంద 32 crores అయిందండి సార్. ఆ రోజుల్లో. హ్మ్. జస్ట్ బ్రేక్ ఈవెనా? అది కూడా అనుకున్న బ్రేక్ దానికన్నా కాదండి. బడ్జెట్ అది కూడా ఎక్కువయింది కొంచెం సినిమా. రిస్కే అండి. హ్మ్. బడ్జెట్ మేము రిలీజ్ అనుకున్న దానికే చేసామండి. ఎక్కువయిందండి. ఎక్కువైంది. ఉమ్. బట్ పేపర్ మీద అనుకున్నది ఒకటే హ్మ్. కానీ పెరిగింది బాగా. అప్పుడు ఏదైతే ఫుల్‌ఫిల్ అవ్వలేదో ఉమ్. ఈ రీ రిలీజ్‌లో అయిపోద్ది. అయిపోతుంది. ఖచ్చితంగా చూస్తారు జనాలు. మేము గౌతమానంద రిలీజ్ చేస్తున్నాం కదా. సార్. ఒక ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ అని పెట్టి పొన్నూరు ఉపేంద్ర, కళ్యాణ్ అనే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు కూడా సినిమాతో యంగ్స్టర్స్ బాగా వాళ్ళు కూడా ఫ్యాషనేట్గా వచ్చి సినిమా రిలీజ్ చేస్తామని వాళ్ళు ముందుకు వచ్చారన్నమాట. సార్. ముందుకొచ్చి మా కోఆపరేషన్ తోటి వాళ్ళు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఓకే. సో ఎందుకంటే త్వరలో రేపు 19వ రిలీజ్ కాబోతుంది కనుక దాని గురించి ఆ బ్యానర్ గురించి ఆ పొన్నూరు ఉపేంద్ర, ఆ కళ్యాణ్ అనే వ్యక్తుల గురించి మరొకసారి మీకు గుర్తు చేస్తానని చెప్తున్నాను ప్రేక్షకులకి. అండ్ ఇంకో సినిమా గురించి మాట్లాడాలి సార్ మీది 'రిపబ్లిక్' మూవీ. ఉమ్. నాకు 'రిపబ్లిక్' సినిమా చూసినంత సేపు సినిమా నచ్చింది. ఉమ్. బట్ సినిమా చూస్తున్నప్పుడే నాకు అర్థమైంది ఈ సినిమా ఆడదని. ఉమ్. ఎందుకంటే సోషల్ టెక్స్ట్ బుక్ ఉన్నట్టుంటది సినిమా. ఉమ్. చాలా గొప్ప రైటింగు, అవునండి. చాలా గొప్ప విజను. ఉమ్. బట్ జనాలకి అర్థం కాదు. ఉమ్. సో ఆ సినిమా రైటింగ్ అప్పుడు గానీ, తీస్తున్నప్పుడు గానీ, ఏ రోజన్నా మీరు డైరెక్టర్ గారితో మాట్లాడడం గానీ, హెవీ సబ్జెక్ట్ చెప్తున్నామా అని అడగడం గానీ ఎప్పుడన్నా రీచెక్ చేసుకున్నారా? చేసుకున్నామండి. చేసుకున్నారా? యాక్చువల్‌గా అది క్లైమాక్స్ ఆ విధమైన క్లైమాక్స్ వద్దని మేము ముందే చెప్పామండి. హ్మ్. హీరో చనిపోతే అసలు బాగుండదు. హ్మ్. ఈయన కమర్షియల్ హీరో. హ్మ్. ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో. కమర్షియల్ హీరో. ఆయన రిజిస్ట్రేషనే అలా ఉంది. హ్మ్. అలా రిజిస్టర్ అయ్యారు ఆయన. ఆ హీరోకి మనం డెత్ చూపిస్తే బాగుండదు అని యాజ్ ఇట్ ఈస్‌గా నిర్మొహమాటంగా చెప్పామండి. హ్మ్. అయితే ఆయన ఏం చెప్పారంటే ఆయనకి నచ్చిందది. అంటే అప్పటి వరకు మనం
కమర్షియల్ ఫార్మాట్‌లో చేస్తున్నాం కదా! ఇది కొత్తగా ఉంది అని నమ్మారు ఆయన. ఎవరు హీరో. నాకు హీరో గారు కూడా హీరో గారే నమ్మారు. నాకు ఉమ్, నాకు నచ్చింది కథలో ఆ పాయింట్ అది. ఉమ్, చూడండి డెఫినిట్‌గా మంచి సినిమా అవుతుందని చెప్పేసి, ఆ క్లైమాక్స్ విషయంలో మేము చెప్పాం. డౌట్ చెప్పాం. ఉమ్. ఖచ్చితంగా చెప్పాం. బట్ మరోవైపు దేవకట్ట గారు ఆయన గొప్ప రైటర్. మంచి రైట్. సో వారి విజన్ ని ఒక టైంలో నమ్మాల్సి వస్తుంది, తప్పదు ఏమో అని చెప్పేసి. రైట్ అండి. ఆ, మాకు కూడా డైరెక్టర్ విధంగా చాలా బాగా చేశారండి సినిమా. సార్. ఇచ్చిన బడ్జెట్‌లో ఉమ్, ఒక్క పైసా కూడా ఎక్కువ కాకుండా, అనుకున్న బడ్జెట్‌లో, అనుకున్న రోజుల్లో చక్కగా ప్లాన్ చేశారు. అంతకుముందు కూడా ఆయనకి రిమార్క్ ఉండేది. సార్. ఆయన కూడా తొందరగా సినిమా చేయరు, ఎక్కువ బడ్జెట్ చేస్తారని. మా సినిమా విషయంలో, రిపబ్లిక్ విషయంలో పక్కా ప్లాన్‌గా చేశారు. పక్కా బడ్జెట్‌లో చేశారు. అంటే దేవకట్ట గారు ఇంతకుముందు దేవకట్ట గారు డైరెక్టర్‌గా వేరు, ఇప్పుడు వేరండి. సార్. ఆయన ఏంటంటే పేపర్ మీద పెట్టిన బడ్జెట్ ఒక్క రూపాయి కూడా పెరగడానికి వీలు లేదు. ఉమ్, ఏం బడ్జెట్ అనుకున్నామో ఆ బడ్జెట్‌లోనే తీయాలి. బడ్జెట్ పెరిగిపోయింది అనే మాటలు నాకు వినిపించకూడదు. ఉమ్. సినిమా మంచి రిజల్ట్ రావాలి, ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండాలి అనే కాన్సెప్ట్‌లో ఉండి చేస్తున్నాడండి ఆయన. మొన్న వెబ్ సిరీస్ కూడా అసలు అదరగొట్టారు. హ్మ్. షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి కావాల్సిన పేపర్ వర్క్ ఎక్కువ చేద్దాం. ఎన్ని పేపర్లు వేస్ట్ అయినా పర్లేదు గానీ, డబ్బులు వేస్ట్ కాకూడదనేది పేపర్ వర్క్ బాగా చేశారు. సినిమా పని చేస్తున్న ప్రతి టెక్నీషియన్‌కి కథ చెప్పారండి ఆయన. సార్. ప్రతి టెక్నీషియన్‌కి కథ తెలియాలి. సెట్‌లో కన్‌ఫ్యూజ్ ఉండకూడదు ఉమ్. అనేది ప్రతి టెక్నీషియన్‌కి కూర్చోబెట్టి 4, 5 సార్లు కథ అర్థమయ్యేలా అందరికీ చెప్పారండి. ప్రతి టెక్నీషియన్ కథ చెప్పారు. సార్. అంటే డైలాగ్స్ విషయంలోనే ఆ! ఆ డైలాగ్స్ చాలా హెవీగా అయిపోయినాయి. హెవీ డైలాగ్స్ అయిపోయినాయి. అవును. అండ్ రిపబ్లిక్ విషయానికొస్తే సార్, మీరన్నట్టు క్లైమాక్స్ ఒక పెద్ద ప్రాబ్లమ్ అయితే, ఆ సినిమా ఆడియో ఫంక్షన్ హ్మ్. హ్మ్. చేయకుండా ఉండాల్సిందే మీరు. ఆడియో గుర్తుందా ఆ రోజు ఆడియో ఫంక్షన్‌లో ఏం జరిగిందో? అవునండి. అవునండి. గుర్తుంది. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ 2 తెలుగు రాష్ట్రాలను ఊపేసింది. హ్మ్. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలను ఒక ఊపు ఊపేసింది. అవును. అదే సమయంలో రిపబ్లిక్ మూవీని హ్మ్. కాస్త, నేను ఈ వర్డ్ వాడొచ్చో లేదో, హ్మ్. చాలా ప్రాబ్లమ్ అయింది. ముందు రోజు ఆడియో స్టార్ట్ అవ్వడానికి 2 రోజుల ముందు మమ్మల్ని డైరెక్టర్ గారిని, హ్మ్. ప్రొడ్యూసర్‌ని మమ్మల్ని ఇంటికి పిలిచారు ఆయన. హ్మ్. ఇంటికి పిలిచి ఆడియో ఫంక్షన్ మీకు చీఫ్ గెస్ట్‌గా వస్తున్నాను నేను. హ్మ్. సో, దాంట్లో నేను ఇప్పుడు పడుతున్న టికెట్ల రేట్ల గురించి, హ్మ్. టికెట్లు పెంచకపోవడం పెద్ద సినిమాలకిన. ఈ స ఈ కంటెంట్, ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో నేను అక్కడ స్టేజ్ మీద మాట్లాడతాను. మీకేమైనా అభ్యంతరమా అని అడిగారండి. ముందే చెప్పారు. ముందే చెప్పారండి. ఓకే. ఆల్ ఆఫ్ సడెన్ అక్కడ మాట్లాడలేదు. హ్మ్. ముందుగానే చెప్పారు. ప్రొడ్యూసర్‌లు, డైరెక్టర్ పర్మిషన్ తీసుకొని ఆయన మాట్లాడడం జరిగింది. ఓకే. సో, ముందుగానే ఆయన మాట్లాడే విషయం ఏంటనేది మాకు ముందుగానే చెప్పారాయన. హ్మ్. సో, దానివల్ల మేము సడెన్‌గా ఆయన మాట్లాడితే మేమేం సర్ప్రైజ్ అవ్వలేదు, హ్మ్. షాక్ అవ్వలేదు. హుహు. ముందే తెలుసు ముందుగా కాబట్టి. చెప్పారు వారు. హ్మ్. ఇది వాస్తవం ముందుగానే చెప్పారు. హ్మ్. సో, దానివల్ల సినిమాకైతే మంచి ప్రమోషనే వచ్చిందండి. సరే అండి. ఇప్పుడున్న వైరల్ అయింది అప్పుడు ఆయన మాట్లాడింది అవునవును. ఆ సినిమాకి. అండ్ ఇప్పుడున్న పరిస్థితులను కూడా మీరు గమనిస్తూ ఉంటారు. మీరే అన్నారు ఇందాక, ఒకప్పుడు నిర్మాత వేరు. ఆ వైట్ అండ్ వైట్ యేసుకొని సెట్‌లోకొస్తే అందరూ మన మాట ఇంట, మన గ్రిప్‌లో అంతా ఉండడం వేరుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో నిర్మాత పరిస్థితి ఎలా ఉంది? నిజంగా నిర్మాతకి అంత గ్రిప్ ఉందా? నిర్మాత చేతిలోనే సినిమా ఉందా? లేదండి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయండి. మారిపోయినాయి. ఇప్పుడు బాగా బడ్జెట్‌లు పెరిగిపోయినాయి. హ్మ్. విపరీతమైన బడ్జెట్‌లు, విపరీతమైన రెమ్యునరేషన్‌లు. హ్మ్. అండి. ఇక ఒక సినిమా స్టార్ట్ అవ్వాలంటే కూడా ఆ డైరెక్టర్, ఆ హీరో మీదే అంటే బిజినెస్ అలాగే అవుతుందండి. బడ్జెట్‌లు అలాగే అవుతున్నాయి. అది మీరన్నట్టుగా ఆహ్, ఏదో ఒకళ్ళిద్దరి చేతుల్లో ప్రొడ్యూసర్ల చేతుల్లో ఉంటుంది తప్పండి. మేజర్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ప్రొడ్యూసర్ చేతుల్లో లేదు. ఉండటం లేదు. కాంబినేషన్ కాంబినేషన్ సెట్ చేసి లేదు. పక్కకెళ్ళిపోవడమే నిర్మాత పనైపోతుంది. మా ప్లాన్‌కి తగ్గట్టుగా మాకు అనుకూలమైన సినిమాలే, సో, మా బడ్జెట్‌లో ఉండే సినిమాలే చేయడానికే హ్మ్. మేము మీ బడ్జెట్ ఎంత సార్? అవును. ఏ రోజు తగ్గించారు మీరు అవును. బడ్జెట్? బడ్జెట్ మీద కాంప్రమైజ్ అవ్వలేదు. ఆ! ఒక మంచి డైరెక్టర్, ఒక పెద్ద హీరో తోటి, హ్మ్. పెద్ద డైరెక్టర్‌తో సినిమాలు చేయాలని కూడా ఉన్నాం. ఎక్కువ మేము చిన్న సినిమాలు చేయలేదు. అవును. ఇప్పుడు చిన్న సినిమాలు చేద్దామని లేము. ప్రస్తుతానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయాలనే దాంట్లోనే ఉన్నామండి మేము. పవన్ కళ్యాణ్ గారితోనే ఉండబోతుందా? ఖచ్చితంగా ఉంటదండి. చేస్తా అన్నారు వారు. హ్మ్. ప్రామిస్ అయితే చేశారు. హ్మ్. అంటే వారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కలవటం జరగలేదు. సార్. గ్యాప్ వచ్చింది తప్ప.
వారు సినిమాలు చేస్తే మళ్ళీ ఖచ్చితంగా మాకు సినిమా చేస్తానని వారు వాగ్దానం చేశారు. హ్మ్. వారు ఆ మాట అన్నారంటే ఆ మాట నిలబెట్టుకుంటారు. సో త్వరలోనే మేము కలుస్తామండి. ఆల్ ది బెస్ట్ సార్. ఎందుకంటే సినిమాని ప్రేమించే వాళ్ళు, సినిమాతో కలిసి బతికేవాళ్ళు హ్మ్. ఎప్పటికీ సినిమాని వదిలిపెట్టి బయటికి పోలేరు. దానికి అవును. రియల్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరు. అవునండి. సో, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు ఏం పోగొట్టుకున్నారో, ఏం సంపాదించుకున్నారో, ఇవన్నీ పక్కన పెడితే సినిమా అంటే మీ ఇద్దరికి ఎంత ఫ్యాషనో, ఎంత ఇష్టమో తెలుస్తుంది. సో, నేను 2 మాత్రం మనస్ఫూర్తిగా జరగాలని కోరుకుంటున్నాను. ఒకటి, ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ స్నేహితుడు దానయ్య గారు మళ్ళీ మీరు అయన్నీ మర్చిపోయి మీరు కలవాలని కోరుకుంటున్నాను. సెకండ్ థింగ్ వచ్చేసి మీ ప్రొడక్షన్‌లో ఒక మంచి భారీ బడ్జెట్ మూవీతో మళ్ళీ మీరు బౌన్స్ బ్యాక్ అవ్వాలి. కమ్‌బ్యాక్ ఇవ్వాలి. ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు మనం మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ.